హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీయూ జీవీ ఈ 2-1, 3-1, 4-1 బీటెక్ రిజల్ట్స్ చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత రివాల్యూషన్ గురించి వాటి గురించి కూడా ఇందులో అడగడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి అందరూ ఎదురు చూస్తూ ఉన్నది ఏంటంటే 1 సిరీస్లో 1-1 బీటెక్ ఒకటి మిగిలిపోయిందండి రిజల్ట్. అలాగే 1-2, 2-2, 3-2, 4-2 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాటితో పాటు. అయితే ఇప్పుడు వాటి పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది, పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా, అయిపోతే ఎలా జరుగుతుంది, ఇంకా వచ్చేసరికి మరి ఆ 2-1, 3-1, 4-1తో కంపేర్ చేస్తే ఇవి ఎలా జరిగినాయి, సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవ్వటానికి ఉందని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వీటి గురించి మీకు ఇప్పుడు అప్డేట్ ఇవ్వదలిచాను. ముందుగా అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఇక వచ్చేసరికి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వండి. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, మీకు ఉపయోగపడుతుందండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా అయితే 2 రిజల్ట్స్ అయితే రెడీ, 2 నుంచి 3 రిజల్ట్స్ అయితే మీకు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటంటే 4-2 బీటెక్ రిజల్ట్స్. సో వీటి పేపర్ వాల్యుయేషన్ ఇందులో R19, R16 వాళ్ళు ఉన్నారు, వీటి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 1-1 బీటెక్ రిజల్ట్స్, ఇవి R23, R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. సో వీటి పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మూడోది వచ్చేసరికి 3-2 బీటెక్ రిజల్ట్స్. సో ఇందులో R20, R19, R16 వాళ్ళు ఉన్నారు, ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఇదంతా అయిన తర్వాత రిజల్ట్ లింక్ అప్డేట్ చేసే ముందు ఈ రిజల్ట్స్ వెరిఫికేషన్ చేస్తారు కదా, సో దానికోసం ఆగడం జరిగింది. ఇక 2-2 బీటెక్, 1-2 బీటెక్ అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. అది R20, R19, R16 వాళ్ళైనా, R23, R20, R16 వాళ్ళైనా, R19 వాళ్ళైనా. ఇప్పుడు మరి ఈ 1-1, 4-2, 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేది అనుకుంటుంది. సో ముందుగా మీరు చూసుకున్నట్టయితే 2-1, 3-1, 4-1లో 4-1 ఎప్పుడు దానికంటే కొంచెం టఫ్గా జరిగిందని అనుకోవాలి, అంటే అబోవ్ యావరేజ్ జరిగింది, మరీ అంత దరిద్రంగా అయితే ఏం కాదులేండి, ఓకేనా. సో 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే పర్లేదు, బాగానే జరిగింది. ఇక ఆ తర్వాత 3-1 బీటెక్ బాగానే జరిగింది, 2-1 బీటెక్ కొంచెం కష్టంగానే జరిగింది, ఎందుకంటే స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన పోల్స్ వీడియో ఆల్రెడీ నేను పెట్టానండి. సో ఈ రిజల్ట్స్తో పాటు ఒక్కసారి ఆ వీడియో చూడండి. అయితే ఇప్పుడు 1-1 బీటెక్ అయితే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ గానే ఉంటుందండి, ఎందుకంటే మీరు కంటెంట్ రాస్తేనే, ఎందుకంటే ఇది బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది, మ్యాథ్స్ సబ్జెక్టు రూల్స్ ప్రకారమే జరుగుతుంది, ఓకేనా. సో పేపర్ వాల్యుయేషన్ అయితే రాసిన వాళ్ళకు రాసినట్టయితే న్యాయం జరుగుతుంది, రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారని ఇలాంటివి ఏముండవు, ఓకేనా. సో పేపర్ వాల్యుయేషన్ అయితే నేను యావరేజ్ అని చెప్తాను ఎప్పుడు కూడా. సో ఈసారి కూడా అలాగే జరుగుతుంది, ఎందుకంటే బేసిక్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి. సో ఈ 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఇది. సో ఈ రిజల్ట్ ఎప్పుడు చెప్తాను. ఇక 4-2 బీటెక్ వచ్చేసరికి అసలైతే ఎండాకాలం జరగాల్సింది ఇప్పుడే జరుగుతుంది, 2 సార్లు జరుగుతుందండి. ఇక అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్ అని అనుకోవాలి. 4-2 ఎప్పుడు కూడా జేఎన్టీజీబీది స్ట్రిక్ట్ గా జరుగుతుంది, కానీ ఈసారి 4-1 కొంచెం స్ట్రిక్ట్ చేశాడు కాబట్టి 4-2 ఏమన్నా లిబరల్ గా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక 3-2 బీటెక్ వచ్చేసరికి 3-1 లాగే ఈజీగానే ఉంటుంది పేపర్ వాల్యుయేషన్. అయితే ముందుగా ఈ 1-1 బీటెక్ రిజల్ట్స్ ఈ మండే లేకపోతే ఈ 13th వేసుకోండి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఈ 13th లోపు ఎప్పుడైనా రావచ్చు. సో వీటితో పాటే 4-2 బీటెక్, 3-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి, మ్యాక్సిమం వచ్చేస్తుంది. అయితే ఇక ఈ 2-2 బీటెక్, 1-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకొంచెం టైం పట్టుద్ది, నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అక్కడతో కూడా వెళ్ళదులేండి, స్పీడ్గానే చేస్తున్నారు కాబట్టి ఈ 2 కలిపి ఒకేసారి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే వాటి ఎక్స్పెక్టెడ్ రేట్ అయితే అదండి, వీటిది మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఓవరాల్గా ఇదండి రిజల్ట్స్ కానీ పేపర్ వాల్యుయేషన్ కానీ దేనికి సంబంధించింది కానీ. టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్.